నిన్న కూడా మేము డిఎస్సి మీద చర్చ రావాలని అడిగాము, కానీ వాళ్ళు చర్చకు సిద్ధంగా లేరు. ఈరోజు మళ్ళీ కూడా మా నిరసన లాంటి ఇక్కడి నుంచి మళ్ళీ మా డిఎస్సి మీద ఖచ్చితంగా మండలిలో చర్చ రావాలని మేము ఈరోజు మళ్ళీ కూడా వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఏదైతే వీళ్ళు డిఎస్సికి చర్చకి రాలేదంటే ఒక భయాందోళన వాళ్ళల్లో ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే డిఎస్సి అనేది పారదర్శకంగా జరిగింటే వాళ్ళు ఎందుకు చర్చకు రారు? క్లియర్గా రాష్ట్ర ప్రజలకే కాదు, ఈరోజు ఎక్కడ ఎవరు డిస్కస్ చేసినా కూడా డిఎస్సి గురించి క్లియర్గా అందరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు డిఎస్సిలో నవీన్ దగ్గర నుంచి ఎంతో కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన ఎస్సీఆర్టీలో ఈరోజు ఈ పేపర్ లీకేజ్ అనేది నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఎస్సీఆర్టీలో ఒకరు ఇద్దరు ముగ్గురు చేతులలోనే ఈ పేపర్ అనేది తెలుస్తుంది, కానీ ఈరోజు ఎంతో కాన్ఫిడెన్షియల్గా ఉన్న ఈ డిఎస్సి పేపర్ను ఇది బయటికి రావడం అనేది నిజంగా చాలా దారుణం. ఇది క్లియర్గా ఈ ప్రభుత్వం ఎంత కప్పిపుచ్చుకోవాలన్నా కూడా కప్పిపుచ్చుకోలేదు అని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే క్లియర్గా నవీనే ఎస్సీఆర్టీలో పనిచేసే నవీనే ఈరోజు కోర్టుకు వెళ్ళి నేను ఫస్ట్ ర్యాంకర్ అన్నా కూడా నాకు ఈరోజు జోన్ 2లో నేను ఫస్ట్ ర్యాంకర్ అన్నా కూడా నాకు పోస్ట్ ఇవ్వలేదని కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు ఈ మంత్రి గారు అదేవిధంగా ఈ ఆఫీసర్స్ ఒక పొంతన లేని సమాధానాలు వాళ్ళు చెప్తూ ఈరోజు ఈ క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అంటే ఒకరు ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఈరోజు డిఎస్సిలో అక్రమాలు జరిగిన విషయం బయటకు వచ్చింది. తర్వాత స్పోర్ట్స్ కోటాకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో కూడా ఎక్కడ కూడా ఏ క్యాండిడేట్కి సంబంధించిన వాటిలో కూడా ఈరోజు చాలా వరకు 70% అబోనే స్పోర్ట్స్ కోటాలో మెయిన్ సర్టిఫికెట్స్కు అదేవిధంగా ఈ రెండు బ్యాక్వర్డ్ సర్టిఫికెట్స్ రెండు సర్టిఫికెట్స్ కూడా ఎక్కడ కూడా పొంతన లేకోకుండా ఈరోజు వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. పైగా సింధు గారితో పోల్చడం మాత్రం మంత్రి గారికి ఇది మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు అందరికీ తెలిసిపోయింది సింధు గారితో ఏంది పోల్చడమా అని. ఎందుకంటే బ్యాక్డోర్ నుంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు సింధు గారితో పోల్చడం మంచిది కాదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కానీ ఈరోజు ఈ ప్రభుత్వము డిఎస్సిలో అక్రమాలు జరగలేదు అంటారు. చర్చకు రావడానికి ఎందుకు వీళ్ళకు అంత భయము నేను అడుగుతున్నా. మీరే కదా చెప్తున్నారు. మీరు మొన్న మా సీనియర్ మంత్రి గారు ఎక్స్ మంత్రి గారైనా మా బొత్స సత్యనారాయణ గారిని అన్నారు కదా దద్దమ్మలు అని. ఈరోజు మీరు ఎందుకు రారు చర్చలకు? ఎవరు దద్దమ్మలు ఎందుకు మీరు చర్చకు రారు అని నేను అడుగుతున్నా. మా దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము ముందుకు వచ్చాం. ఖచ్చితంగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి. మేము ఈరోజు చెప్తున్నాము. ఈరోజు మా మంత్రి గారు ఖచ్చితంగా డిఎస్సి మీద చర్చకు వచ్చి మేము మా డిఎస్సిలో ఎటువంటి ఇది జరగలేదు అని క్లియర్గా మేము చెప్పిన ఎవిడెన్స్కు ఇవి కరెక్ట్ అని మీరు ఒప్పుకొని ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరిపి ఇప్పుడు వచ్చిన 16,000 మందిని మేము క్యాన్సిల్ చేయమని చెప్పట్లేదే. వాళ్ళని ఉంచుతూ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ కోసం సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళకిచ్చి దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి తేల్చాలని మేము ఈ మంత్రి గారిని ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. ఈ డిఎస్సి మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.